జస్ట్ 23 మినిట్స్లో 9 టెర్రరిస్ట్ క్యాంప్ని డిస్ట్రాయ్ చేసింది ఇండియా. ఈ వీడియోలో పహల్గామ్ అటాక్, ఆపరేషన్ సింధూర్, ఇండియా పాకిస్తాన్ వార్ అండ్ మోడీ గారు క్లారిటీ ఇచ్చిన దాని మీద తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. పహల్గామ్ అటాక్ ఏప్రిల్ 22 రోజున జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న పహల్గామ్లో ఒక ఘోరమైన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. దాదాపు 28 హిందూ టూరిస్టులని దారుణంగా చంపేశారు. ఈ అటాక్ వల్ల ఇండియన్స్కి అండ్ ఇండియన్ గవర్నమెంట్కి చాలా కోపం వచ్చింది. పక్కా ప్లాన్ వేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలని అనుకుంది. చాలు, ఇప్పుడు సమయం వచ్చింది అని ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ మే 7న ఇండియా ఒక పవర్ఫుల్ ఎయిర్ స్ట్రైక్ లాంచ్ చేసింది. జస్ట్ 23 మినిట్స్లోనే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ అండ్ పిఏకేలో ఉన్న 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసింది. రైఫిల్ జెట్స్, స్కాల్ప్ మిసైల్స్ అన్నీ యూస్ చేసి పక్కా ప్లానింగ్తో అటాక్ చేసింది. ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీరు మా మీద అటాక్ చేస్తే రిప్లై డబుల్గా ఉంటుందని. పాకిస్తాన్ అండ్ ఇండియా వార్. పాకిస్తాన్ షాక్ అయిపోయింది. తప్పు చేశాక కూడా సారీ చెప్పడం బదులు రిటాలియేషన్ ట్రై చేసింది. మే 10న పాకిస్తాన్ బుయన్ అల్ మారుసస్ అనే ఆపరేషన్ స్టార్ట్ చేసి ఇండియా మీద మిసైల్స్ అండ్ డ్రోన్స్ పంపింది. ఢిల్లీ కూడా టార్గెట్లు ఉందని చెప్పారు. బట్ ఇండియా ఆల్రెడీ అలర్ట్గా ఉంది. మన డిఫెన్స్ సిస్టంలో చాలా మిసైల్స్, డ్రోన్స్ని గాలిలోనే డిస్ట్రాయ్ చేసింది. కానీ కొంచెం డ్యామేజ్ మాత్రం జరిగింది. సీజ్ ఫైర్. ఇంటర్నేషనల్ ప్రెషర్స్ పెరిగింది. యుఎస్, యూకే, సౌదీ అరేబియా అండ్ ఈవెన్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇంటర్ఫియర్ చేశాడు. సో మే 11న ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్కి అగ్రీ అయ్యారు. కానీ సీజ్ ఫైర్ అయ్యాక కూడా ఇండియా రిలాక్స్ అవ్వలేదు. సేమ్ మే 11న రాజస్థాన్లో బదౌడా విలేజ్ దగ్గర ఒక అన్ఎక్స్ప్లోర్డ్ పాకిస్తాన్ మిసైల్ దొరికింది. ఇండియన్ ఆర్మీ సేఫ్గా రిమూవ్ చేసి డిస్ట్రాయ్ చేసింది. పబ్లిక్కి ఏం హామ్ జరగలేదు. మే 12న ఇండియా పాకిస్తాన్ మిలిటరీ లీడర్స్ మధ్య ఫోన్ కాల్ జరిగింది టెన్షన్స్ తగ్గించడానికి. కానీ ఇండియా స్టిల్ అలర్ట్ అండ్ స్ట్రాంగ్గా ఉంది. ఇండియాకి వార్ కావాలని లేదు, కానీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ అటాక్ చేశారు కాబట్టి ఇండియా ఒక స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. మోడీ గారు ఇచ్చిన క్లారిటీ, ఇండియాకి శాంతి కావాలి, కానీ ఎవరైనా మన శాంతిని డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి తగిన రిప్లై ఇస్తామని చెప్పారు. ఇండియా ఇప్పుడు పాతలాగా లేదు. ఇండియా ఇప్పుడు ఒక కొత్త దేశం. చిన్న అటాక్ అయినా కూడా స్ట్రాంగ్ రిప్లై ఇస్తుందని చెప్పారు. ఐ థింక్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. బాయ్.